హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో హ్మ్. మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, బీజేపీకి కేటీఆర్ అంటే భయం అని చెప్పేసి ఒక కమెంట్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో దానిపైన మీ అప్డేట్ ఏంటి? కేటీఆర్ మళ్ళా ఏదో విధంగా ఇక్కడ రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఒకప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ యొక్క మూర్ఖత్వపు పరిపాలన అదేదో వాళ్ళే పర్మనెంట్‌గాను వాళ్ళేదో రాజుల్లాగా, దొరల్లాగా అదో పెట్టారు కాబట్టి దెబ్బయిపోయారు. మోడియా, గీడియా అదేంటిది ఈడియా, మోడియా, సన్నాసి ఇటువంటి ఏదో మాటలు ఏమనుకున్నారు? అసలు డీసెన్సీ ఆఫ్ లాంగ్వేజ్ పాడు చేసింది కేసీఆర్‌ను వీళ్ళే వాళ్ళ ఫ్యామిలీ. చాలా దెబ్బ అయిపోయింది. ప్రజల్లో రిజల్ట్ ఇచ్చారు. ఎవరైతే కాంగ్రెస్ అయితే ఇచ్చిందో వాళ్ళకి వెన్నుపోటు పొడి చేసి వీళ్ళు పరిపాలించారు. 10 సంవత్సరాలు ఊరుకున్నారు. విలేజ్లో అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు టౌన్లో ఉన్న వాళ్ళకి కాకుండా రూరల్ ఏరియాల్లో బాగా అసమ్మతి వచ్చేసింది. వీళ్ళు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తప్పితే వాళ్ళు చేసిన పని ఏమి లేదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఒక 50 కోట్ల రూపాయలు ఫారిన్ కంట్రీల ద్వారా హవాలా చేశారు. ఏం చేశారు? మొత్తాన్ని తరలించారని కాంగ్రెస్ పెడుతుంది. పెడితే సెంట్రల్లో ఉన్న ఈడీ అందరూ కూడా సిఐడి కానీ వాటెవర్ ఇట్ ఇస్, సిబిఐ కానీ వాళ్ళు ఇక్కడ రావాలంటే మోడీ ఇచ్చేయాలి. చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వీళ్ళ వలన నువ్వు బీఆర్ఎస్తో కలుసుకున్న పొత్తు వల్ల నువ్వు చేయట్లేదని వాళ్ళకి ఓవరాల్గా బ్యాడ్ వస్తుంది. వీళ్ళు సౌండ్ ఎక్కువ చేస్తారు. ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ చేస్తుంది, మెయిన్ అపోజిషన్ కాబట్టి. ఇదంతటికీ కారణం ఏంటంటే మహారాష్ట్రలో జరుగుతున్న ఎలక్షన్లకి కేటీఆర్ అంటాడు అనమాట, మన రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తామని. ఈ డబ్బులు పంపించే కల్చర్ కాంగ్రెస్కి ఉంది, వాళ్ళ చరిత్రలో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది, వేరే రాష్ట్రం నుంచి వెళ్ళదు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ నార్త్ అంతా కూడా డబ్బులు ఇక్కడి నుంచి కావాలి. పాత్రల మటుకు మెయిన్ వాళ్ళకి అలాగ ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకు ఇచ్చాడు? అప్పుడు నువ్వు నా దాంట్లో కల్పించుకోవద్దని సోనియా గాంధీని అన్నాడు. బొట్టబారు కాంగ్రెస్ లీడర్, నేను పరిపాలిస్తూ ఉంటాను, నీకు ఎప్పుడన్నా కాదు డబ్బులు ఇస్తాను కానీ నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను పొగిడెత్తే కానీ నువ్వు నన్ను అక్కడి నుంచి కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు అన్నాడు. ఏకైక చీఫ్ మినిస్టర్, పవర్ఫుల్ మ్యాన్ కాబట్టి. సో అది అందరికీ చల్లదు. కాంగ్రెస్ అందరిని ఆడిస్తుంది. నేను సీఎం తీసేస్తాం, అది తీసేస్తాం అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది అనమాట. హైకమాండ్ ఒకటి ఉంది కాబట్టి అంచేత డబ్బులు ఇస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చే కల్చర్ స్టార్ట్ చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ వ్యక్తి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అతని యొక్క పొజిషన్ కాపాడుకోవాలి. మామూలుగానే హైడ్రాలో దెబ్బతినేసాడు, పేరు పోయింది. ఇంకా చాలా చాలా ఇంత పోయితే పేరు ఎంత పోయినట్టు చూపిస్తాడు కేటీఆర్ ఇప్పుడు, బికాజ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్. సో వాళ్ళ మీద ఒకటి వెతికారు అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క సీఎం స్విస్ బ్యాంక్ కానీ వేరే బ్యాంకులు కానీ డబ్బు తరలిస్తారు. ఇది మామూలు. అవి బయటికి తీస్తే రేపొద్దు నీ మీద కూడా తీస్తారు. అంచేత కొద్దిగా మాట్లాడుకొని ఊరుకుంటారు అనమాట. ఇప్పుడు ఎందుకు తీశారంటే వేరే గతి లేదు, టిట్ ఫర్ టాట్. నువ్వు మహారాష్ట్ర ఎలక్షన్ కాంగ్రెస్కి రాహుల్ గాంధీకి అలాగే డబ్బులు పంపిస్తున్నావు అని తన పదే జోరీగలాగా కొడుతున్నాడు, కుమ్మరిపురుగులాగా. ఎవరు? మన కేటీఆర్. దానికి గేమ్ వేరే గతి లేక ఇది పెట్టారు. బికాస్ దిస్ ఫెలో హాజ్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్ హవాలో వాటర్ ఎలా గడిచారో అది అందరిగా ఉంటుంది. అది ఇప్పుడు బయటికి పట్టుకొచ్చి మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అథారిటీస్ ఉంటాయి కదా, సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళు వచ్చి రైట్ చేసి అకౌంట్స్ తీయాలని చెప్పేసి ఇతను అంటున్నాడు అన్నమాట. అర్థమైనప్పుడు మీకు ఎవరు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున అంటున్నాడు. ఇప్పుడు ముందుకెళ్తే వెనక్కి వెళ్తే నుయ్యి, బికాజ్ బీఆర్ఎస్ ఇస్ నన్ అదర్ దెన్ బీజేపీ. దాని తర్వాత మరి కవిత నోరు మూసేసింది, షటప్ అన్నమాట. ఓకే, ఐ విల్ షటప్ అన్నమాట. అర్థమైంది ఇప్పుడు. సో అవన్నీ ముందుగా ఉంటే బాగుండేది. ఓకే, డోర్ ఎన్నో విధాలు చీట అంటారు. ఆ విధంగా ఎస్ట్ వచ్చినట్టు మాట్లాడి ఎస్ట్ వచ్చినట్టు డబ్బులు దోచేయడం, లూటింగ్. దే లూటెడ్ నేను ఎక్కడో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పడానికి ఎందుకు భయపడలేదు, అందరూ అంతే. లూటింగ్, అమ్మాయిలు, హీరోయిన్లు అని ఇతరం ఒకటి కాదు. అవన్నీ కవర్ చేయడానికి మళ్ళీ అతను చేయని ప్రయత్నం లేదు. ఈ టైంలో వాళ్ళు కార్నర్ చేశారు, పట్టుకున్నారు. సౌత్ని ఏడిపిస్తారు వాళ్ళు. ఎవరు? నార్త్ ఇండియాలో ఉన్న అమిత్ షా కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, వాళ్ళందరికీ సౌత్ అంటే లోకువ. అదైందా? పాత్రలన్నీ వాళ్ళేనే, అపాత్రదానం వీళ్ళదనే. అంచేత ఇది జరుగుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి మంచి పాయింట్ పట్టుండు. మంచి పాయింట్ అంటే అందరికీ ఉంటాయి. వెతికితే స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బు అంతా ఇక్కడ తెచ్చేస్తే మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది కోటీశ్వరులు అయిపోతారు. ఒక్కొక్కటి ₹1 కోటి ఇచ్చేయచ్చు. మరి ఇస్తానని చెప్పాడు మోడీ గారు, ఇప్పటికు దికాణా లేదు.
అందులో సగం మంది గుజరాతీస్ ఉంటారు. ఎందుకు చేయట్లేదు? వీళ్ళు 6 ప్రామిస్ లాగా ఆయన ఎప్పటి నుంచో ప్రామిస్ చేశాడు. ఉమ్. స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బంతా బయట తీసుకొస్తాను ఇస్తే అప్పుడు గరీబ్